0 సబ్స్క్రైబర్స్. కానీ నేడు అతి తక్కువ సమయంలో 15 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో 4 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించే విధంగా శరవేగంగా ప్రపంచీకరణ నేపథ్యంలో దూసుకుపోతున్నటువంటి ఎంటీవీ తెలుగు డిజిటల్ తెలుగు డిజిటల్ మీడియా స్థాపించి 3వ సంవత్సరంలో క్రమంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు గౌరవ చైర్మన్ జనసేన జిల్లా ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలగాలని కాంక్షిస్తూ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కాంక్షిస్తా ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా సమాజంలో సమకాలీన అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కలిగి విశ్లేషణాత్మక కథనాలతో సామాన్యులు సైతం ముందుగా 2026 నూతన సంవత్సర వేడుకల కోసం సిద్ధమైంది మన కేమాన్ ఫార్ ఈస్ట్ ఏషియా. సరే లైట్స్ అంత పైకి వేయండి. ఒక్కరూ తప్పనిసరిగా మా ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఈనాటి ఎంటీవీ 3వ సంవత్సరం అడుగెడుతున్న సందర్భంగా విచ్చేసి వేదికను అలంచిన పెద్దలు గౌరవనీయులు సొంగ రాష్ట్రం గారికి, మా తోటి శాసనసభ్యులు, అలాగే ఆర్టీసీ చైర్మన్ రీజనల్ చైర్మన్ రెడ్డప్పల నాయుడు గారికి, ఏఎస్పీ గారికి, అలాగే మా సోదరి ఘంటసాల వెంకటలక్ష్మి గారికి, బీజేపీ ఏదైతే విక్రమ్ కిషోర్ గారికి, ఇడా చైర్మన్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, అలాగే ఎన్జిఓ నాయకులకు, అలాగే వేదికను వచ్చిన ఇతర పెద్దలందరికీ, అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన ఎంటీవీ ఆత్మీయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఇందాక అందరూ అంటున్నారు ఎంటీవీ మాణిక్యాలరావు గారు కాదు, సిటీ కేబుల్ మాణిక్యాలరావు గారు. సిటీ కేబుల్ మాణిక్యాలరావు అన్నది అసలు మర్చిపోయారు. అసలు ఎంటీవీ మాణిక్యాలరావు అని అందరూ పిలుస్తున్నారు. అంటే అసలు ఆయన 30 సంవత్సరాలు 23 సంవత్సరాల్లో సిటీ కేబుల్లో చేసినప్పటికీ 2 సంవత్సరాల్లో ఆ పేరు మర్చిపోయారని అంటే ఆయన ఎంత సాధించారనేది మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఓపెనింగ్కి వెళ్ళినప్పుడే చెప్పా, మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారండి, మీకు అపారమైన అనుభవం ఉంది, డెఫినెట్గా వాగ్దాట్ ఉంది, మీరు అందులో సక్సెస్ఫుల్గా అవుతారంటే ఏదో ఉండి మీరు చెప్తున్నారు, కానీ భయంగానే ఉంది, నేను ఇంత ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టానని చెప్పి. ఏమి పెట్టినా సరే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారనే మాట నేను చెప్పాను. ఆ సక్సెస్ అనేది ఆయన 2 సంవత్సరాల్లో చేసి చూపించారని సందర్భంగా ఆయన అభినందిస్తున్నాను. ఏదైతే మీడియా రంగానికి 7 మెట్లు అనుకుంటే అందులో 3 మెట్లు మాణిక్యాలరావు గారు ఎక్కేశారు. 7 మెట్లు భవిష్యత్తులో ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వార్తలు అనేకమైనవి వస్తుంటాయి, మనం కూడా వింటాం ఎక్కడైనా వస్తుందేమో అని. ఏలూరు నియోజకవర్గంలో ఇది జరిగిందంట అని. ఏ వార్త అయినా సరే ఎంటీవీలో రాని వార్త ఏది ఉండదు ఏలూరు నియోజకవర్గంలో. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు ఆయనకి. అలాగే ఎవరైనా తప్పు చేసి అమ్మో మీడియాలో వస్తుందేమో అని అనుకుంటే డెఫినెట్గా ఆ వార్త ముందు ఎంటీవీలోనే వస్తుంది. తప్పు చేసేవాడికి కూడా భయపడేటట్టుగా ఉంటుంది.
అలాగే జర్నలిస్ట్ విత్ కేఎంఆర్. ఆయనకి ఎందుకనంటే ఆయనకు వాగ్దాటి ఉండబట్టి ఆయన మాట్లాడే మాటల్ని డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆలకిస్తారు. ప్రతి ఒక్కటి కూడా నిర్మోహమాటంగా ఏదైతే జరుగుతుందో దాన్ని వాస్తవీకరిస్తూ ప్రజలకు అందించడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. అందుకనే ఎంటీవీ సక్సెస్, అంతమంది వీక్షకులను సంపాదించారని సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మనం అనుకుంటాం మీడియా రంగం అనేసరికి మన అల్లరి చేస్తారు, ఇది అనుకుంటారు, అది అనుకుంటారని. కానీ మాణిక్యాలు రావు ఏదన్నా ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది అని అంటే ఆయన్ని సంప్రదించినప్పుడు కానీ మేము చెప్పినప్పుడు కానీ డెఫినెట్గా అది తప్పు జరుగుతుంది అని అంటే దాన్ని రీవోక్ చేసుకుంటారు. దానికి ఆయన అభినందించాలి డెఫినెట్గా. మరి మీడియా రంగంలో ఎవరో కూడా దాన్ని వెనకం చేయడానికి ఒప్పుకోరు. కానీ జరుగుతుంది మళ్ళీ ఆయన ఆలోచించుకుని నిజంగానే మంది అవుతుంది అనుకుంటే అవసరం లేదు, అది తప్పే అన్న ఉద్దేశంతో దాన్ని ఆపుతారు. చాలా ఆలోచించి ఏదైనా వార్త వెయ్యాలి అనుకున్నప్పుడు ఆయన ఛానల్లో దాని గురించి వాస్తవాలు నిజాలు చివరిదాకా చూసిందానే ఆయన దాన్ని మీడియాలో పెడుతుంటారు. ఎందుకంటే ఒకళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు అనేది బాగా, ఎందుకంటే అనుభవజ్ఞుడు కాబట్టి అవన్నీ ఆలోచిస్తారు. దానికి ఆయన అభినందించాలి. ఏదన్నా వచ్చినప్పుడు మమ్మల్ని కూడా అప్పుడప్పుడు ఇది నిజమా ఇలాగ అంటున్నారు అనేది ఆయన కనుక్కుంటారు నిర్మోహమాటంగా. ఎందుకంటే రాజకీయ నాయకులు అందరినీ కూడా ఆయన అడగడంలో తప్పు లేదు. డెఫినెట్గా అటువంటి తెలుసుకుని కూలంకుషంగా ఏటీఎంలోనే జర్నలిజం ఉంది. 4 దిక్కుల నుంచి వచ్చే న్యూస్ మరి ముందుగా ఏదైతే ఛానల్స్ ద్వారానే మనందరికి కూడా అందుద్దో అది ఏదైతే కనిపించని 4వ సమయం న్యూస్. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం సమాజంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు ఇవాళ న్యూస్ ద్వారానే తెలుసుకుంటున్నారు. అందులో సక్సెస్ఫుల్ అయ్యారు. ఇంకా ముందు ఏదైతే 7 మెట్లు ఎక్కాలనుకున్నారో ఆ 7 మెట్లు ఎక్కడంలో మాణిక్యాలరావు గారు ఎక్కలేకపోయినా వాళ్ళ అబ్బాయి గారు అయ్యామలైనా 7 మెట్లు ఎక్కుతారని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,